ఇంతకుముందు ఇగో ఫస్ట్ ఇదే వాడుతుండే, వాడితే బెస్టా ఇది వాడితే బెస్టా అని ఆలోచిస్తున్నా. యాక్చువల్గా ఇదే వాడాలి ఫర్ ట్యానింగ్కి. అది మా ఫోర్ హెడ్ మీద ఎక్కువ ట్యాన్ ఉంది కాబట్టి. కాకపోతే ఈ అయితే ఇది ఉందో ఈ సాలిసిలిక్ యాసిడ్ది, ఇది కూడా బెస్ట్ ఆప్షన్. చూసి ఏదో ఒకటి తీసుకుంటా. లైక్ కంప్లీట్ మొత్తం తీసుకుందామని స్కిన్ కేర్ అంతా, అంటే ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఒక సీరం, అంతే. ఈ 4 థింగ్స్ బేసిక్ అంతే. బేసిక్లో బేసిక్, ఎక్కువ లేదు. అదే తీసుకుందామని చెప్పి ఆలోచిస్తున్నా. అయితే ప్రోడక్ట్స్ ఎక్కువ మార్చొద్దు, 1 2 ఎప్పుడు వాడేదే వాడదా. బట్ ఫేస్ వాష్ ఒక్కటే మారుద్దామని ఉంది థాట్. కాకపోతే సీరము విటమిన్ సి ప్లస్ నియాసిడ్ ఉన్నది, 2 ఉన్నది తీసుకోవాలి. సపరేట్ తీసుకోవడం కన్నా 2 ఉన్నది తీసుకుంటే బెస్ట్. ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ముందైతే ఇది వాడుతుండే, ఇప్పుడు వద్దు. అంత అంటే ఫోమ్ కొంచెం తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది, ఇదైతే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా ఇది నియాసినమైడ్ ట్యాన్ రిమూవ్ చేసి బ్రైటన్ చేస్తా అంట. ఓకే, ఇది కూడా బెస్ట్. ప్లమ్ ఇంతకుముందు వాడుతుండే, ఇది కూడా బెస్ట్ కంపెనీ. బట్ డమోకో ఇంకా కొంచెం తోపు, కాకపోతే నేను దీనికే షిఫ్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ సిరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇంకో 3. నార్మల్గా ఇట్లా దీంట్లో ఉందా, ఇప్పుడు విటమిన్ సి ప్లస్ నియాసినమైడ్ కలిపిన సిరం ఉందా, అట్లా దాంట్లో ప్లమ్లో ఉందా? ఓన్లీ ఇది విటమిన్ సి, కానీ దాంట్లో మీకు హైలూరానిక్ యాసిడ్ ఉంది, నియాసినమైడ్. ఇదా బెస్టా? చలో ఇదే తీసుకుందాం. ఇప్పుడు ఇది తీసుకోమంటుంది కానీ, కాకపోతే ఇది వాడలేదు. తీసుకుంటే ఇది కూడా ఫ్రీ వస్తుందంట. ఈ సన్ స్క్రీన్ తీసుకుంటే ఇది, కాకపోతే వద్దు, మనం పాతదానికే షిఫ్ట్ అయిపోదాం. ఆల్రెడీ ఫేస్ వాష్ మార్చిన, అన్నీ మార్చుకుంటే వస్తే కరెక్ట్ కాదు. చూద్దాం, ఒకవేళ దీనికి కాంబినేషన్ అంటే ఈ ఫేస్ వాష్కి సన్ స్క్రీన్కి డిఫరెన్స్ ఉంది అంటే పడుతుంది అంటే అదే వాడదాం, లేదంటే మార్చేద్దాం. పెట్టాను ఉంది కదా ఇది. మళ్ళీ దీంట్లోనే మాయిశ్చరైజర్ ఉంటుంది, అదేంటిది? ఇది మాయిశ్చరైజర్ బ్రైట్నింగ్. ఇది తీసుకోండి సార్, బాగుంటుంది మాయిశ్చరైజర్, అది యూజ్ చేస్తున్నప్పుడు. డన్ అని వేసుకున్నా. మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నా, అది చేతిలో సరిపోతలే. తీసుకునే ప్రోడక్ట్స్ ఎట్లా స్టెప్ బై స్టెప్ యూజ్ చేయాలో చెప్తా. ఫస్ట్ ఫేస్ వాష్, ఇది జెల్ బేస్డ్ కాబట్టి ఇట్లుంటుంది. ఇది జెల్ బేస్డ్. ఇంతకుముందు అంతా నేను ఫోమ్ బేస్డే వాడినా, అంటే అది డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఈ జెల్ బేస్డ్ కాబట్టి ఫస్ట్ జెల్ తీసుకోమని కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత ఇట్లా మొత్తం పెట్టుకున్న తర్వాత ఫేస్కి కొంచెం ఇట్లా అప్లై చేసుకోవాలి. బర్రా రుద్దుకుర్రా బర్రెని తోమినట్టు నార్మల్గా జెంటిల్గా కొంచెం సేపు మసాజ్ చేయండి ఫేస్కి. అంతే. జనరల్ అందరు ఈ సన్నగా కాటన్ది టవల్ వాడతారు, అట్లా వాడకూరి. ఇట్లా కొంచెం ఈ దూది ఉల్లన్ లాగా ఉంటుంది కదా, ఇది వాడండి. దీని కూడా బర్రా ఇట్లా వేసేస్తారు, అట్లా జస్ట్ అద్దుకోండి ఇట్లా. ఇంకోటి మెయిన్ది, బాడీకి వాడే టవలే ఫేస్కి వాడతారు, అది కాదు, ఫేస్కి సపరేట్గా పెట్టుకోరి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సీరమ్. దీంట్లోనే ఉంది చూడండి. జస్ట్ ఉట్టి ఒక 2 times ఇట్లా ప్రెస్ చేయండి, 2 తర్వాత ఓపెన్ చేయండి. ఆటోమేటిక్గా ఈ ట్యూబ్లోకి సీరం ఎక్కేస్తుంది. జస్ట్ మీకు మొత్తం ఇట్లా ఫేస్ మీద అంతా డ్రాప్ చేసుకోరు. తక్కువ పడుతుంది ఫేస్ వాష్ కానీ సీరం కానీ, ఎందుకంటే సగం గడ్డమే ఉంటుంది మన ముఖంలో. తర్వాత ఇట్లా హ్యాండ్ తోటే ఇట్లా తుడుచుకోరు, మొత్తం అప్లై చేసుకోరు ఫేస్ మొత్తం. థర్డ్ స్టెప్ మాయిశ్చరైజర్. హైడ్రేషన్ కోసం. ఏదైనా సరే జెంటల్గా రాయండి, స్మూత్గా. బర్రా గీకకూరు.
అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇట్లా ఇట్లా అనుకోరి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సన్ స్క్రీన్. ఇంట్లో ఉంటే పెట్టుకోవద్దు, బయటకు పోతేనే పెట్టుకోవాలి, ఎండాకాలంలో పెట్టుకోవాలి, ఇవన్నీ కాదు. ఏడున్నా పెట్టుకోవాలి. అండర్ ద లైట్స్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. లైట్స్ వల్ల కూడా హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్న పెట్టుకోండి. సమ్మర్లో అయితే 2-3 బాటిల్ వాడేసేది. జస్ట్ ఇట్లా 3 హ్యాండ్స్లో ఇట్లా తీసుకోండి, ఇట్లా అంతే అంతే. మెయిన్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు వెళ్ళే ఒక 10 మినిట్స్ ముందు రాసుకోండి. బయటికి వెళ్ళే ఒక 10 మినిట్స్ ముందు రాసుకోండి. రాసుకోగానే వెంటనే ఉరుకుకురు బయటకి, వెళ్ళే ఒక 10 మినిట్స్ ముందు రాసుకోండి చాలు. ఇది ప్లమ్ ఫేస్ వాష్. దీంట్లో మెయిన్ 2 కాంపౌండ్స్, ఒకటి రైస్ వాటర్, ఇంకోటి నియాసినమైడ్. రైస్ వాటర్ మీ అందరు తెలిసిందే, ఫేస్ కొంచెం గ్లో చేస్తుంది. మీరు డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు రైస్ వాటర్. నియాసినమైడ్ అయితే హైడ్రేషన్కి హెల్ప్ చేస్తుంది, రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్. ఈ కాంపౌండ్స్ అంటే బేస్ మినిమల్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉంటాయి, కోజిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ నేను అంత కాంపౌండ్స్ మీద ఉండకుండా బేసిక్వి తీసుకున్నా. ఒకవేళ మీకు అవి కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు, వేరే బ్రాండ్లో కూడా ఉంటాయి, ప్లమ్లో కూడా ఉన్నాయి. ఇది కూడా ప్లమ్ దే సిరమ్. దీంట్లో 10% విటమిన్ సి ఉంది, నియాసినమైడ్ కూడా ఉంది. విటమిన్ సి ఫుడ్ నుంచి కూడా వస్తుంది, కాకపోతే ఇది డైరెక్ట్ ఫేస్కి అప్లై చేయడం చాలా బెటర్, గ్లోయింగ్ స్కిన్ బెటర్ అవుతుంది. నియాసినమైడ్ ఇంతకే చెప్పిన నేను. ఇది ఆక్వాలాజికా మాయిశ్చరైజర్. ఇది ఓన్లీ ఫర్ హైడ్రేషన్. మిగతా కొన్ని కాంపౌండ్ ఉంటాయి అవి ఇవి అని చెప్పి నేను అది ఏం తీసుకోలేదు, జస్ట్ హైడ్రేషన్ కోసమే తీసుకున్నది. ఇంకోటి సన్ స్క్రీన్ ఇట్లా డైరెక్ట్ పెట్టుకోకుండా మీరు రైస్ వాటర్ ఇట్లా మీరు రోజ్ వాటర్ ఇట్లా స్ప్రే చేసుకుని కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు, లేదంటే మాయిశ్చరైజర్. అన్ని మినిమల్ ఉన్నాయి తీసుకోండి, ఎక్కువ కాంపౌండ్స్ ఉన్నాయి, ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి తీసుకోకండి, మినిమల్గా ఉన్నాయి తీసుకోండి చాలు. అంతా మనం కెమికల్స్ మీద అంతా డిపెండ్ అవ్వకూడదు, బేస్ ఉన్నాయి తీసుకోండి చాలు. ఇది సన్ స్క్రీన్ ఆక్వాలాజికాది, ఫేస్ వాష్ సీరం ప్లమ్ది, మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అయితే ఆక్వాలాజికా. ఇది చాలా డేస్ నుంచి వాడుతున్నాను నేను. దీంట్లో హైలోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకోటి ఇది బేస్ రిమూవ్ ట్యాన్ చేయడానికి అంతే, హైడ్రేట్ కోసం అంతే. నేను అన్ని చూడండి మాక్సిమం నియాసినమైడ్ ఉన్నవే తీసుకున్నా, ఎందుకంటే నా ఫేస్ ఎక్కువ ట్యాన్ అయిపోతుంది ఈ వర్కౌట్ చేయడం, ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం తోటి, అందుకని నేను నియాసినమైడ్ తీసుకున్నా. మిగతా అవన్నీ కాంపౌండ్స్ మినిమల్గా ఉన్నాయి, అంటే బేస్ లెవెల్ ఉన్నాయి తీసుకున్నా, ఎక్కువ కాంపౌండ్స్ మీదకి వెళ్ళట్లేదు అంతే. ఇప్పుడు నేను ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ నా స్కిన్ టోన్కి, నాకు అంటే నేను లైఫ్ స్టైల్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం ఎండకి వల్లే నేను తీసుకున్నా. కానీ సో మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోండి, బట్ బేసిక్స్ మాత్రం స్టిక్ అవ్వండి. అంటే ఇక జనరల్గా ఈ 6-7 స్టెప్స్ స్కిన్ లేయర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా కాకుండా బేసిక్గా అంటే సిరం వాడినా వాడకపోయినా పర్లేదు, కానీ బేసిక్ ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ అంతే, అంతకు మించి అవసరం లేదు. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన సిరమ్, ఇంతకుముందు అయితే వాడలేదు, ఈ 3 వాడుతుండే. ఇప్పుడు ఇవన్నీ వాడితే బ్రైట్ అండ్ స్కిన్ వచ్చేస్తుంది, సెలబ్రిటీ ఇట్లా గ్లో అయిపోతాం, ఇవి సొల్లంతా నేను చెప్పాను. కానీ కొంచెం బాడీ మీద ఎంతైతే కేర్ తీసుకుంటున్నామో ఆబ్వియస్గా కొంచెం స్కిన్ మీద కేర్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనల్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. మీరు ఏ డొమైన్లో ఉండండి, ఏదైనా ఉండండి, కొంచెం మన బాడీకి ఎంతైతే కేర్ తీసుకుంటున్నామో స్కిన్ కూడా కేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు అవి ఇవి ప్రోడక్ట్స్ అన్ని కొనమని నేను చెప్తలేను, బేస్ లెవెల్ అయినా పర్లేదు, మీరు న్యాచురల్గా కూడా పెట్టుకోవచ్చు. మెయిన్ థింగ్ మీరు ఏం చేయకుండా ప్రాపర్ డైట్, ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా ఇట్లాంటివి ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా వేస్ట్. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏం తింటున్నాం అనేది చాలా మ్యాటర్ అవుతుంది. దాంట్లో విటమిన్స్, మినరల్స్, ఇప్పుడు మ్యాక్రో న్యూట్రియన్స్ మీద ఎంతైతే డిపెండ్ అవుతామో మైక్రో న్యూట్రియన్స్ మీద కూడా అంతే డిపెండ్ అవ్వాలి. అదే చెప్తున్నా, మెయిన్ థింగ్ మన బాడీలో ఏం పంపిస్తున్నాం అనేది మ్యాటర్ అయితే అదే బయటకు గ్లో అవుతుంది. లాస్ట్ అండ్ మోస్ట్ థింగ్, డైలీ వాటర్ అయితే తాగండి, స్టే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో వీడియో ఇక్కడ దాకా చూసారు కాబట్టి ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.